ద నెగోషియేటర్. ఇది ఒక ఇటాలియన్ మూవీ. ఇది ఫిబ్రవరి 6 నుంచి మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయ్యి మల్టీ లాంగ్వేజ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వస్తే టోటల్‌గా 2 అవర్స్ 6 మినిట్స్ అయితే ఉంది. క్రైమ్, డ్రామా, థ్రిల్లర్ జోనర్‌లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమి లేవు. అన్ని ఏజ్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఒక ఎక్స్‌పర్ట్ నెగోషియేటర్ గురించి గ్రిప్పింగ్ థ్రిల్లర్. సో పోలీస్ హాస్టేజెస్ సిట్యుయేషన్స్, టెన్షన్ పడే స్టాండ్ ఆఫ్స్, క్రిమినల్ డిమాండ్స్, పొలిటికల్ ప్రెషర్ అన్నీ ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ అయిన నెగోషియేటర్ చేతిలో అయితే మధ్యలో జరుగుతాయి. సో అతను లాజిక్, ఎంపతి, స్ట్రాటజీని ఇవన్నీ వాడి ఎవరైతే పట్టుకున్నారో క్యాప్టర్స్‌ని అయితే కామ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో మిషన్ సింపుల్‌గా కనిపించినా అది లింక్డ్ ఉంటుంది. సో డీపర్ కాన్స్పిరెన్సీ, హిడెన్ మోటివ్‌కు అండ్ హాస్టేజెస్ లైఫ్స్, పర్సనల్ స్టేక్స్, కరప్ట్ ఫోర్సెస్ అన్నీ గట్టిగానే ఇన్కరెక్ట్ అయ్యి ఉంటాయి. సో నెగోషియేటర్ టఫెస్ట్ ఛాలెంజ్‌కు లాస్ట్‌కి ఏమైంది, ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంక నాకు ఎలా కనిపించిందంటే పర్లేదు బాగుంది. మంచి టైట్ సీట్ థ్రిల్ ఫీల్ అయితే ఇచ్చింది. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్‌లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే మూవీ అయితే చాలా రియలిస్టిక్ నెగోషియేషన్ సీక్వెన్స్ అయితే ఆ సీన్స్ అయితే చాలా టెన్షన్‌గా బిల్డ్ చేసి అయితే బాగా చిత్రీకరించారు. అండ్ లీడ్ యాక్టర్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎంగేజింగ్‌గా అండ్ చూసినప్పుడు కన్విన్సింగ్‌గా కూడా ఉంది. అండ్ స్ట్రాంగ్ ఎమోషనల్ కొన్ని సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ పోలీస్ ప్రొసీజర్ గాని, డ్రామా బ్యాలెన్స్ చేయడం గాని చాలా బాగా పోర్ట్రేట్ అయితే చేశారు. ఇంకా క్యారెక్టర్ డైలాగ్స్ కూడా చాలా టైట్ అండ్ షార్ప్‌గా అయితే ఉన్నాయి. ఇంక మనం మైనస్ పాయింట్ చూసుకుంటే మూవీలో కొంచెం ఎక్కువ లాగ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏమవుతుందనేది. అండ్ మూవీలో కూడా ఎక్కువ ఈ డిస్కషన్ మాట్లాడుకోవడమే ఉంటాయి. సో అక్కడ కొంతమందికి బోర్‌గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అండ్ కొన్ని క్యారెక్టర్స్‌లో లిమిటెడ్‌గా డెప్త్ అయితే ఉంది అంతే. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే ద నెగోషియేటర్ ఒక కంపేలింగ్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్. సో ప్యూర్ యాక్షన్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు కాకుండా ఎవరైతే మైండ్ గేమ్, ఎమోషనల్ ప్రెషర్, ఈ హాస్టేజెస్ ఇవన్నీ ఇష్టపడతారో వాళ్ళకైతే బాగా ఎక్కుతుంది సినిమా కూడా. అండ్ స్లో బట్ ఎంగేజింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి. అటు టెన్షన్‌గా కూడా పెడతది. ఎవరైతే ఈ టెన్షన్ లవర్స్ ఉంటారో, థ్రిల్లర్స్ ఉంటారో, క్రైమ్ థ్రిల్లర్స్ వాళ్ళు కూడా ఇది మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఇస్తది. నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చి నేను 2.5 ఔట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.